హలో ఆల్ వెల్కమ్ టు పిఆర్ స్టూడియోస్. ఈ సంక్రాంతికి వచ్చిన 3 మూవీస్ లో నాకైతే బాగా నచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ వర్క్ అవడానికి మెయిన్ కారణం పాత స్టైల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ టైమింగ్ టెక్నిక్ అండ్ క్యారెక్టర్స్ డిజైనింగ్. ఇట్లాంటి మూవీస్ వర్కౌట్ అయితే థియేటర్ లో చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇంకోలా ఉంటుంది. అది కూడా సంక్రాంతి లాంటి పండగ వాతావరణంలో ఎలాంటి మూవీ చూసి అయితే సాటిస్ఫై అవుతామో అలాంటి మూవీనే ఈ సంక్రాంతికి వస్తున్నాం. ప్రతి సీన్ అండ్ జోక్ ఈ మూవీలో నాకు చాలా బాగా నచ్చాయి. ఈ సినిమా చూస్తున్నంత సేపు 20 ఇయర్స్ బ్యాక్ మనం చూసిన పాత కామెడీ మూవీస్ గుర్తు ఖచ్చితంగా వస్తాయి. అంటే ఒక హీరో ఇద్దరు హీరోల మధ్య నలిగిపోవడం అండ్ ఆ క్యారెక్టర్స్ చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ ని హ్యూమరస్ గా చూపించడం, ఇవన్నీ అప్పటి టైంలో వచ్చిన ఈవీవి అండ్ జంధ్యాల మూవీస్ లో చాలా వర్కౌట్ అయ్యాయి. అప్పుడెప్పుడో నువ్వు నాకు నచ్చే టైంలో నేను ఒక మూవీ హాల్ ని ఫుల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ తో నిండడం చూశానంటే మళ్ళీ ఈ మూవీకే మెయిన్ గా ఇంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వచ్చి సినిమా చూడడం అయితే చాలా అరుదుగా ఉన్న ఈ టైంలో సంక్రాంతికి వస్తున్న మూవీతో మళ్ళీ ప్రూవ్ అయింది ఏంటి అంటే ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ వస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు అని. ఈ మధ్య చాలా రొటీన్ అయిన హీరో ఎంట్రీస్ విత్ ఎలివేషన్స్ కాకుండా ఈ సినిమాలో వెంకటేష్ గారి ఎంట్రీ చాలా కూల్ గా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన పాత సాంగ్ తో ఒక 7 సీటర్ ఆటోలో అది కూడా కూల్ గా డాన్స్ చేస్తూ వెంకటేష్ గారు అంత సీనియర్ యాక్టర్ అయ్యుండి కూడా తన ఇమేజ్ ని పక్కన పెట్టి తన మీద తానే జోక్స్ తీసుకోవడానికైనా వేయించుకోవడానికైనా వెనక్కి వెళ్లారు అని మళ్ళీ ఈ మూవీతో ప్రూవ్ చేశారు. ఇది ఏ సీనియర్ యాక్టర్ కి సాధ్యం కాదేమో. ఈ సినిమాలో భాగ్యం రోల్ చేసిన ఐశ్వర్య రాజేష్ అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు రోల్ లో చేసిన రేవంత్ అనే చైల్డ్ ఆర్టిస్ట్, వీళ్ళిద్దరే ఈ మూవీకే హైలైట్ అని కూడా చెప్పొచ్చు. వెంకటేష్ గారి పక్కన సౌందర్య గారు అండ్ మీనా గారిని చూస్తే వచ్చిన మంచి ఫీలింగ్ వాళ్ళ తర్వాత ఇన్ని ఇయర్స్ కి మళ్ళీ ఐశ్వర్య రాజేష్ తో వచ్చింది. అనిల్ రావిపూడి గురించి చెప్పాలి అంటే ఒక వెంకటేష్ గారు లాంటి పెద్ద యాక్టర్ తోనే F2, F3 అండ్ సంక్రాంతికి వస్తున్నామనే మూవీస్ చేయడమే చూసాం. కానీ ఒకప్పుడు జంధ్యాల గారు అండ్ ఈవీవి గారు అందరు పెద్ద హీరోలతో కామెడీ మూవీస్ చేసేవాళ్ళు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీని అయితే గుర్తుకు తెస్తుంది. కానీ ఒక పెద్ద ఇమేజ్ ఉన్న హీరోతో మళ్ళీ ఆ మ్యాజిక్ చేసింది మాత్రం అనిల్ రావిపూడినే. కామెడీ కరువైన డేస్ ని మళ్ళీ తన మార్క్ కామెడీతో ఎంటర్టైన్ చేస్తున్న ఒకే ఒక డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి మాత్రం సంక్రాంతికి వస్తున్నాం అయితే షూర్ విన్నర్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీ కమెంట్స్ ఏంటో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పిఆర్ స్టూడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.